నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నిజంగానే రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. ఎప్పుడంటే అప్పుడు క్విట్ కావచ్చు, ఎప్పుడంటే అప్పుడు రీఎంట్రీ ఇవ్వచ్చు. కాంపిటేటివ్ టెస్టులకు, హైయర్ ఎడ్యుకేషన్లకు ఉన్న రిటర్న్ టెస్టులు రాజకీయాల్లో ఎందుకు లేవో అర్థం కావడం లేదనే సందేహాలు ఈనాటి యువతలో వ్యక్తమవుతోంది. సందేహాలు, సలహాలు, మాటలు, తూటాలు ఇవన్నీ కోటలు దాటుతుంటే పాపం అమాయక ప్రజలు మాత్రం గొర్రెల మాదిరి తలలూపడం తప్ప చేసేదేముంది? తనకు తగిన సహాయం తాను చేస్తానంటూ రాజకీయాలకు దూరంగా, విపక్షాలకు సుదూరంగా తపస్సు చేసుకుంటున్నామంటున్న రాజకీయ నేతల తీరు ఒక్కోసారి అర్థం కాని అంతరార్థాలనే మిగులుస్తాయి అనడంలో సందేహం లేదు. దీనినే మరో మాటగా చెప్పాలంటే, తెలుగునాట వెలిగిపోతున్న రసవత్తర రాజకీయాలకు పాలు పోసి పెంచిన నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్పై ఓ ప్రత్యేక కథనం. మనసులో ఒకటి, పెదాలపై మరొకటి పలికే వ్యక్తిత్వమే లేని సూపర్ నేత లగడపాటి. ఆయన అనుకున్నదే చెబుతారు, చెప్పిందే తూచా తప్పకుండా చేస్తారు. ఎవరు ఏమనుకున్నా తప్పును చీల్చి చెండాడే ప్రయత్నంలో ఎవరికి భయపడిని మనస్తత్వమే ఈయనది. తాను అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుదిరగని, వెన్ను చూపని మనస్తత్వం కలిగిన ఈ సూపర్ నేత పేరే లగడపాటి రాజగోపాల్. సమైక్య ఆంధ్ర పోరాటంలో అసలు సిసలైన హీరోగా ఏపీ వాసుల నుంచి అభినందనలు అందుకున్న ఏకైక నేత లగడపాటి. అందుకే ఆయన్ను ఆంధ్ర ఆక్టోపస్గా ఆయన అభిమానులు ముద్ర వేసేశారు. సహజంగా పారిశ్రామికవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో పరిచయమైన లగడపాటి రాజగోపాల్ 14వ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. లాంకో గ్రూప్ విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో బిజినెస్ మ్యాగ్నెట్గా గుర్తించబడిన ఈయన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రత్యేక సర్వేలతో రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో విభజన కుదరదంటూ ఓ దశలో ఒంటరి పోరాటం చేసిన లగడపాటి ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో కొంత డిసప్పాయింట్కు గురైన ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిశ్చయానికి వచ్చేశారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ తరపున 14వ లోక్సభకు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటు వాదానికి వ్యతిరేకంగా తెలుగు వారంతా ఒకటిగా ఉండాలని అలుపెరుగని కృషి చేసిన లగడపాటి తెలంగాణ ఏర్పాటు తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేసి నిజంగానే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. దాదాపు దశాబ్ద కాలం కళ్ల ముందే కరిగిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికైతే ఏపీకి చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మరో 5 సంవత్సరాల పాటు అంటే రెండోసారి తెలంగాణకు కేసీఆర్ సీఎం అయితే ఏపీ వాసులు మాత్రం చంద్రబాబును గద్దె దింపి జగన్కు సింహాసనాన్ని కట్టబెట్టారు. సరే, ఇదంతా కాకతాళీయం అనుకుంటే పొరపాటే. ఇదే సమయంలోనూ లగడపాటి ప్రత్యేక సర్వేల పేరుతో తన ఉనికిని చాటుకున్నారు.
2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన సర్వేలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓ గుబులును పుట్టించాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు మరోసారి తెలంగాణలో మారుమోగింది. ఆయన చేపట్టిన సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేపాయి. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమికి ఆధిక్యం లభిస్తోందని లగడపాటి అంచనా వేశారు. ఇంచుమించుగా ప్రజా కూటమికి 65 ±10, టీఆర్ఎస్ కు 35 ±10, ఇతరులకు 14 ± స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. దాంతో ఆయన సర్వేలో అంచనాలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. ఆయన చేసిన సర్వేలు ఇంచుమించుగా ఉండటంతో వాటిని చిలక జోష్యాల్లా కొట్టిపడేశారు. దాంతో తీవ్రంగా స్పందించిన ఆయన తన సర్వేల ద్వారా ఎవ్వరిని ప్రభావితం చేయడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఆయన తన బృందంతో చేయించిన సర్వేల ఆధారంగా వేసినటువంటి అంచనాలు ఎక్కువ సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన వైపే తిరిగింది. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన లగడపాటి రాజగోపాల్ 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2005లో తొలిసారి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై ఆయన బృందం సర్వే చేసింది. ఆ తరువాత గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సర్వే ఫలితాలు వెల్లడించారు. అవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆయన వైపే మళ్లింది. అనంతరం 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో వచ్చిన ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఫలితాలు అంచనా వేయడంతో లగడపాటి సర్వేలు రాజకీయ పార్టీల్లో తీవ్ర సంచలనాన్ని రేపాయి. 2009 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత 2011, 2012, 2013లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఆయన బృందంతో సర్వేలు నిర్వహించారు. పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఓట్ల లెక్కింపునకు 2 రోజుల ముందే ఆయన వేసిన అంచనాలు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ కలిసి, తెలంగాణలో టీఆర్ఎస్, దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని అంచనా వేశారు. లగడపాటి అంచనాల ప్రకారం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, బీజేపీ కూటమి 115 నుంచి 123 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. కానీ వాస్తవ ఫలితాలు వచ్చేసరికి టీడీపీకి 103 కైవసం చేసుకోగా బీజేపీకి 4 సీట్లను, 107 సీట్లను సంపాదించింది. ఇది లగడపాటి చెప్పిన దాడి కంటే కూడా 8 సీట్లు తక్కువ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 55 సీట్లు గెలుస్తాయని అంచనా వేస్తే ఆ పార్టీ 66 సీట్లు గెలుచుకుంది. అంటే ఈయన అంచనాల కంటే 11 సీట్లు అధికంగా వచ్చాయి. ఇక 25 లోక్సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమి 19 నుంచి 22 స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేస్తే వాస్తవానికి వచ్చేసరికి టీడీపీ 15, బీజేపీ 2 కలిపి మొత్తం 17 గెలిచాయి. ఇది లగడపాటి అంచనాల్లో 2 తక్కువగా కనిపిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ 8 లోక్సభ సీట్లు గెలిచింది. ఇది లగడపాటి అంచనాల్లోని గరిష్ట సీట్ల కంటే 2 ఎక్కువగా నమోదయ్యాయి.
ఇక తెలంగాణకు వస్తే 17 లోక్సభ సీట్లలో టీఆర్ఎస్ 8 నుంచి 10, కాంగ్రెస్ 3 నుంచి 5, టీడీపీ బీజేపీ కూటమి 3 నుంచి 4, ఎంఐఎం 1 స్థానం గెలుస్తాయని అంచనా వేశారు. 119 అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ 50 నుంచి 60 వస్తాయన్న అంచనా వేస్తే ఆ పార్టీ 63 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. లగడపాటి అంచనా ప్రకారం 3 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇక కాంగ్రెస్ 30 నుంచి 40 సీట్లు వస్తాయని అంచనా వేస్తే 21 సీట్లు గెలిచింది. లగడపాటి అంచనా కంటే 9 సీట్లు తక్కువ వచ్చాయి. ఇక టీడీపీ బీజేపీ 18 నుంచి 22 సీట్లు వస్తాయని అంచనా వేస్తే టీడీపీ 15, బీజేపీ 5 గెలిచాయి. ఆయన అంచనా ప్రకారం కరెక్ట్గా టీడీపీ బీజేపీల కూటమి 22 సీట్లను గెలుచుకుంది. ఎంఐఎం 7 నుంచి 9 సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక్కడ కూడా వాస్తవానికి వచ్చేసరికి ఎంఐఎం నుంచి 7 ఎమ్మెల్యేలు గెలిచారు. లగడపాటి చెప్పినట్లు బరాబర్ 7కు 7 సీట్లు గెలిచారు. అదే విధంగా లోక్సభ సీట్ల విషయంలోనూ అదే జరిగింది. అప్పటి టీఆర్ఎస్ కు 10 సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేస్తే 11 సీట్లు వచ్చాయి. బీజేపీకి 3 సీట్లు వస్తాయని అంచనా వేస్తే 2 సీట్లే వచ్చాయి. టీడీపీ 1, బీజేపీ 1 కైవసం చేసుకోగా కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది. ఇక్కడ కూడా సర్వే ఫలితాల కంటే 1 తక్కువ. ఎంఐఎం 1 గెలిచింది. లగడపాటి కూడా అంతే సంఖ్యలో అంచనా వేశారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 1 స్థానం గెలిచింది. 2014 లోక్సభ ఎన్నికలపై సర్వే లగడపాటి సర్వే జరిపారు. బీజేపీ సొంతంగా 270 నుంచి 280 సీట్లు, ఎన్జీఏ కూటమి 320 నుంచి 330 లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని లగడపాటి అంచనా వేశారు. అయితే వాస్తవానికి బీజేపీ 282 లోక్సభ స్థానాలు గెలిచింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సొంతంగా 60 నుంచి 70 సీట్లు గెలుస్తుందని చెబితే 44 సీట్లే గెలిచింది. యూపీఏ పార్టీలన్నీ కలిపి 70 నుంచి 80 సీట్లలో గెలవచ్చని అంచనా వేశారు. ఇదొక్కటి మాత్రం లగడపాటి అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అంతకుముందు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీ సీట్లు, 33 లోక్సభ సీట్లు వస్తాయని లగడపాటి అంచనా వేశారు. 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది రాజీనామాలు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ వారంతా గెలుస్తారని ఆయన జోష్యం చెప్పారు. అదే నిజమైంది. 2011లో కడప లోక్సభ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుమారు 4 లక్షల మెజార్టీ వస్తుందని లగడపాటి సర్వే అంచనా వేస్తే అదే నిజమైంది. దాంతోపాటు నంద్యాల ఉప ఎన్నికల విషయంలోనూ ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఇలా రాజకీయాలకు దూరం కావడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లగడపాటి అప్పట్లో అన్ని ఎన్నికల్లోనూ ఆయా పార్టీలకు అంచనాలు ఇచ్చేవారు. లగడపాటి సర్వేలు అత్యధిక సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నప్పటికీ 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన అంచనాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో డిఎంకే గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ అన్నా డిఎంకే వరుసగా రెండోసారి విజయం సాధించి జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా లగడపాటి సర్వేలు పలు సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ఆయన పేరిట తప్పుడు సర్వేలు కూడా స్క్రీన్ మీదకు వచ్చాయి. దాంతో ఆయన ఇమేజ్ మసకబారే పరిస్థితులను గమనించిన ఆయన తీవ్రంగానే స్పందించారు. తాను మీడియా ముందుకొచ్చి వెల్లడించే సర్వే వివరాలు మాత్రమే తనవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తన పేరు వాడుకుంటూ ప్రచారంలోకి తెచ్చే సర్వేలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఇలా అన్నింటా తానై పలు సర్వేలను ముందుగా జోసం చెప్పిన లగడపాటి తెలంగాణ ఏర్పాటుతో ఆయన చేసిన శపథంతో రాజకీయాలకు ఇన్నాళ్లు దూరమయ్యారు.
తాజా పరిణామాల ప్రకారం లగడపాటి మళ్ళా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు విజయవాడ వేదికగా జరిగిన రహస్య చర్చల ఫలితంగా లగడపాటి ఎంపీగా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే పోటీ ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఏ పార్టీ నుంచి అనే విషయంపైన ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆయా ప్రముఖ పార్టీల అధినేతలు జాతీయ స్థాయిలో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తరపున లగడపాటి 2004-2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేసి 2 సార్లు గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ పై 1,14,487 ఓట్ల మెజార్టీతో గెలవగా 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై 12,712 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రాజగోపాల్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఆత్మగౌరవానికే భంగం కలిగినట్లు తీవ్రంగానే భావించారు. దాంతో రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన ఆయన అన్నట్లుగానే ఇంతకాలం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కానీ సింహానికున్న సహజ లక్షణం, రాజకీయ నేతకు ఉన్న సహజ లక్షణం ఒకేలా ఉంటుందన్న చందాన ఆయనలోని నేత మళ్ళా నిద్ర లేచాడని చెప్పాలి. దాంతో ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలే ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ అదే నిజమైతే ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఇస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దాంతో తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నాని తమ్ముడు కేశినేని చిన్ని రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ లగడపాటి టీడీపీలో చేరితే ఆయనకు ఇక్కడి నుంచి టికెట్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది దానిపైన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకవేళ టీడీపీ టికెట్ ఇస్తే మాత్రం లగడపాటి గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే లగడపాటికి పోటీ చేయడానికి ఇప్పటికే విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాలను ప్రపోజల్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంప్రదింపుల తర్వాత టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు 3 లోక్సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్ధమైతే సీటు ఖరారుకు సముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దాంతో అక్కడ బలమైన అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ ను నిలబెట్టేందుకు టీడీపీ అధిష్టానం కూడా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు లగడపాటి మాత్రం రీ ఎంట్రీ చేస్తే టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై లగడపాటి ఏం చెబుతారనే అంశంపైనే సర్వత్రం ఆసక్తి నెలకొంది. ఎనీహౌ ఆయన రీ ఎంట్రీని సమైక్య హీరోగా అభిమానుల్లో ముద్ర వేసుకున్న లగడపాటి రీ ఎంట్రీ ఆయన అభిమానుల్లోనే కాదు, నిర్దిష్టమైన అభిప్రాయాలు, ప్రజాపాలనపై గట్టి పట్టు ఉన్న ఆయన పలుకులు వినడానికి ఏపీ, తెలంగాణ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సో లగడపాటి రీ ఎంట్రీ టీడీపీకి మరో బూస్ట్ అనే వాదనలతో మీరు ఏకీభవిస్తారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
సంప్రదింపుల తరువాత టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు 3 లోక్సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్ధమైతే సీటు ఖరారుగా సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో లగడపాటి తన రీ ఎంట్రీ ప్రకటనకు ముందే దీనిపైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ అస్సలు విషయం గుంటూరు పూర్తి టెన్షన్గా ఏర్పడింది. ఇక్కడ ఉన్న ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దాంతో అక్కడ బలమైన అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ను నిలబెట్టేందుకు టీడీపీ అధిష్టానం కూడా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు లగడపాటి మాత్రం రీ ఎంట్రీ చేస్తే టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై లగడపాటి ఏం చెబుతారనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎనీహౌ ఆయన రీ ఎంట్రీని సమైక్య హీరోగా అభిమానుల్లో ముద్ర వేసుకున్న లగడపాటి రీ ఎంట్రీ ఆయన అభిమానుల్లోనే కాదు, నిర్దిష్టమైన అభిప్రాయాలు, ప్రజాపాలనపై గట్టి పట్టు ఉన్న ఆయన పలుకులు వినడానికి ఏపీ, తెలంగాణ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సో లగడపాటి రీ ఎంట్రీ టీడీపీకి మరో బూస్ట్ అనే వాదనలతో మీరు ఏకీభవిస్తారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైల్ అండ్ స్టే ట్యూన్. వన్ టీవీ, ప్రతిక్షణం ప్రజల పక్షం.